ఆ రోజు శుభ సంకల్ప దినం. సంకల్పం అంటే చేయవలసిన కార్యానికి పట్టుదల, దీక్ష రెండు కలిపితే సంకల్పం అవుతుంది. అటువంటి ఆలోచనలు ముఖ్యంగా అందరికీ అవసరమైందే. శిష్యులందరూ గురువు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సత్యనిష్ట గురువు రానే వచ్చారు, కూర్చున్నారు. నాయనలారా, తల్లులారా, మీరు నేర్చుకోపోయేటటువంటి ఈ ధ్యాన రహస్యం అతి పవిత్రమైంది. ఆత్మజ్యోతిని వెలిగించే ఒక దివ్య అనుభూతి, ఒక ఆనందం, మిమ్మలను మార్చడానికి ఏర్పడినటువంటి పరమాత్మ యొక్క సందేశం. దీనిని శ్రద్ధతో మీరు సాధన చేస్తే ఈ ప్రపంచంలో దుఃఖపడేవారు, బాధపడేవారు, విషాదంలో ఉన్నవారు ఎవరికైనా సరే ఇది ఒక వైద్యంలాగా పనిచేస్తుంది. ఎలాంటి వైద్యం అంటే ఎవరు ఊహించినటువంటి ఒక అద్భుత వైద్యం ఇది. నాకు తెలుసు మీరందరూ ఆతృతతో, ఎంతో ఆసక్తితో ధ్యానం నేర్చుకోవడానికి కూర్చున్నారు. మొదట సకల విద్యలకు దేవత అయిన ఆ సరస్వతి మాతను ప్రార్థన చేస్తాం. మాణిక్య వీణా ముపలాలయంతి మతాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. సరస్వతి మహాబాహి విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. ధ్యానం మీకు ఆత్మ జ్యోతిని వెలిగించేటటువంటిదని ముందే చెప్పాను. కనుక ఆత్మ ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఒక్కరే కొత్తగా ఒక గృహం నిర్మించుకున్నారు, అందులోకి వెళ్ళి కూర్చున్నారు. ఎవరో వచ్చి మిమ్మల్ని ఈ ఇల్లు ఎవరిది అంటే ఏం చెప్తారు? నాది అంటారు. అవునా? అప్పుడు మీకేమర్థమైంది? ఇల్లు వేరు, మీరు వేరు. అవును కదా? నాది ఇల్లు అంటున్నారు కనుక ఇల్లు మీది, కానీ మీరు వేరే. ఇదే ఆత్మజ్ఞానానికి మొదటి మెట్టు. ఇదే ఉపమానంతో మిమ్మల్ని ఇంకొక ప్రశ్న వేస్తాను. ఆ చేతులు ఎవరివి అంటే నావి అంటారు. కాళ్ళు ఎవరివంటే నావి అంటారు. శరీరం ఎవరిది అంటే నాది అంటారు. సర్వ అవయవాలు నావే అని మీరు అంటున్నప్పుడు నాది నాది అంటున్న నేనెవరు? మీరు నావి అంటున్నారు, కానీ శరీరమే నేను అనటం లేదు. ఇదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞాన రహస్యం, సకల గురువులు తెలియజేసేటటువంటి సందేశం. ధ్యానానికి ఇది మొదటి మెట్టు. శరీరం నాది అంటే నేనప్పుడు వేరేగా ఉన్నాను. నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. నేనెవరిని 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 ఇప్పుడు మీరు ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో కూర్చోండి. మీ నిశ్చలతకు ఎవరు భంగం కలిగించకూడదు. మీకై మీరు పిలిచేంత వరకు ఎవరు మీ దగ్గరికి రాకూడదు. అలా ఏర్పాటు చేసుకొని ధ్యానానికి అనువైనటువంటి ఆసనాలు, స్వస్తికాసన కానీ, పద్మాసన, వజ్రాసన, సిద్ధాసన, ఏదో ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోండి. ఆ ఆసనం మీకు ఉన్నంతసేపు స్థిరంగానూ ఉండాలి, సుఖంగానూ ఉండాలి. అది కష్టం అనిపించకూడదు. అలా కాని పక్షంలో సుఖాసనంలో కూర్చోండి. మీ దృష్టికి నేరుగా కళ్ళు బాగా తెరచి, కనురెప్పలు బాగా పైకి తెరచి ఉంచి, మీ కంటికి నేరుగా ఉన్న ఏదో ఒక కేంద్రాన్ని ఎంచుకొని దానిని కొన్ని సెకండ్ల పాటు అలా చూడండి. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మనం చెప్పుకున్న విషయంలో నేను ఈ శరీరం కాదు అంటే ఈ శరీరంలో నేను ఉన్నాను అంటే నేను వేరు, శరీరం వేరు అనే భావం బాగా స్ఫురించి ఉండాలి మీకు. అనుకుంటూ 3 మార్లు దీర్ఘశ్వాసను తీసుకోండి. దీర్ఘశ్వాస అంటే శ్వాసకోశాల నిండా నింపి, పూర్తిగా నింపి, మరలా పూర్తిగా నెమ్మదిగా విడిచిపెట్టడం. నెమ్మదిగా తీసుకోవడం, నెమ్మదిగా విడిచిపెట్టడం. మీరు ఎంత తీసుకుంటున్నారో గారి అంతా విడిచిపెట్టాలి. ఇది శ్వాస నిబంధన. శ్వాసే ఈశ్వర శక్తి. అతను గురువులకు గురువు, సనాతన గురువు. నేనెవరు అని మీరు అనుకున్నప్పుడు మనసులో సనాతన గురువు అయిన ఓంకారాన్ని మీ మనసులోకి తీసుకురండి. ఓంకారమే అతని యొక్క నామధేయం. ఆ ఈశ్వరుడు సనాతనుడు.
ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా లేదు. అతను ఎప్పుడూ ఉంటాడు. అలా 3 మార్లు దీర్ఘ శ్వాస తీసుకొని ఇలా అనుకోండి. మరలా మీ శ్వాస మీద ధ్యాసను ఉంచండి. మీ యొక్క శ్వాసక్రియను గమనించండి. శ్వాస ఎలా లోపలికి వస్తూ ఉంది, ఎలా వెళుతూ ఉంది. శ్వాసే ప్రాణాధారం కాబట్టి ఆ శ్వాసను మనం పూర్తిగా తీసుకొని విడిచిపెట్టాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ ఇంద్రియాలు మిమ్మల్ని బయట ప్రపంచంలోనికి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటి ప్రయత్నాన్ని ఆపొద్దండి. వాటి ప్రయత్నం అవి చేసుకోనివ్వండి. అయితే అవి అలా ప్రయత్నించి మనసు దాని నుండి వేరుపడే ఒక స్థితి కలుగుతుంది. అప్పుడు జ్ఞానేంద్రియాలను మరచి మానసిక స్థితిలోకి రండి. ఇప్పుడు మరలా ఒక 3 మార్లు దీర్ఘ శ్వాస చాలా నెమ్మదిగా తీసుకొని చాలా నెమ్మదిగా విడవాలి. అలా 3 దీర్ఘ శ్వాసలు నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ శ్వాసనే గమనిస్తూ అది ఎలా ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళుతూ ఉంది, గొంతులో ప్రవేశించి తర్వాత ఊపిరితిత్తులైనటువంటి శ్వాసకోశాల్లో ప్రవేశిస్తూ ఉంది, ఎలా శ్వాసకోశాలు నిండుతున్నాయి, నిండిన తర్వాత మరలా అవి ఎలా ఆ యొక్క శ్వాస బయటికి వస్తూ ఉంది, మళ్ళా ముక్కు రంధ్రాల గుండా బయటికి వస్తూ ఉంటుంది. ఇది శ్వాస యొక్క క్రియ. దీనిని గమనించాలి. అలా 3 మార్లు శ్వాసక్రియ జరిపిన తర్వాత మరలా మొదటి ప్రశ్నకు రండి. నేనెవరిని? ఇప్పుడు మీ మానసిక శక్తులన్నింటినీ ఏకీకృతం చేయండి. అహం, బుద్ధి అన్నీ కూడా లీనమైపోయేలాగా ఏకాగ్రత చెందండి. ఈ శ్వాసక్రియ తర్వాత మీ మనసు చాలా తేలికవుతూ ఉంటుంది. మీ మనో నిశ్చలత ప్రస్ఫుటంగా మీకు గోచరిస్తుంది. జ్ఞానం తెలుసుకోవాలనే ఈ జిజ్ఞాస మీలో పెరుగుతుంది. నేను 18 అంకెలు లెక్క పెడతాను. అంతవరకు మీరు దీర్ఘ శ్వాస తీసుకుంటూ విడిచిపెడుతూ ఉండాలి. తీసుకుంటూ విడిచిపెడుతూ నేనెవరిని అని అనుకుంటూ మరలా శ్వాస నియమాన్ని గమనిస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇలా దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ మనసు చలించుకుంటా నిశ్చలంగా మీకు కనబడుతూ ఉంటుంది. అసలు మీరు ఉన్నట్లు తెలియదు. మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మీ మనసు ఒక ఆనందమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. మనసు చాలా తేలికై ఎంతో ప్రశాంతతను పొందుతూ ఉంది. ఈ ప్రశాంతతే ఇప్పుడు ధ్యానానికి మనకు మార్గం చూపుతుంది. ప్రశాంత చిత్తం ఎప్పుడైతే మనలో కలుగుతుందో, అది దీర్ఘకాలం కొనసాగుతుందో, అప్పుడు మనం ధ్యానంలోకి అడుగు పెడుతున్నామని గుర్తించాలి. ఆలోచనలు మరలా వస్తుంటే అవి రానివ్వండి, వాటిని పట్టించుకోకండి. అవి వస్తాయి, అయినా వాటి వల్ల ఏమీ జరగదు. ఆలోచనలు వచ్చినంత మాత్రాన ఏమీ కాము, మనకేమీ జరగదు అని అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు దైవ సందేశాన్ని వినడానికి సిద్ధంగా వినండి. మీలో ఉదయించిన ప్రశ్న, నేను ఎవరు? నేను ఎవరు? నేను ఈ శరీరం వేరు అని నాకు అర్థమవుతూ ఉంది. అంటే ఈ శరీరం నాకు ఒక వస్త్రం లాంటిది, ఒక గృహం లాంటిది అని తెలుస్తూ ఉంది. వింటూ మీరు కూడా అనుకుంటూ లీనమైపోండి. దీర్ఘమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది మీ మనస్సు. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని మాత్రం కాదు, అయితే ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఒక శక్తిని. నేను ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాను. జన్మ తీసుకున్నందుకు ఈ శరీరాన్ని నేను అనేక కర్మలు చేయుటకు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేనెవరో నాకు అర్థమవుతూ ఉంది. నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను. నా పేరు ఆత్మ. ఆత్మ నేనొక చైతన్య శక్తిని.
నేను ఒక చైతన్య శక్తిని. నా పేరు ఆత్మ. నేను ఒక చైతన్య శక్తిని. ఇంకా నాకు అనేక గుణాలున్నాయి. అవి ఏమిటంటే, నా నిజస్వరూపం ఒక దివ్య కాంతి స్వరూపం, ప్రజ్వల జ్యోతి స్వరూపం. అంతేకాదు, నేను ఒక ప్రశాంతమైనటువంటి ఆత్మను. ప్రశాంతతే అసలు నా యొక్క స్థితి. అది మరచిపోయి ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయలో పడి నిత్య జీవితంలో జరిగే సకల కర్మలకు స్పందిస్తూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాను. నిజానికి ఇప్పుడు నేను ఎవరో నాకు తెలిసింది. అవన్నీ కూడా తాత్కాలికమే. నేను ఒక చైతన్య శక్తిని. నేను ఒక శాంతి స్వరూపాన్ని, ఒక ఆత్మైక శక్తిని. ఇదే మాటలు పదే పదే అనుకుంటూ ఉండండి. నేను ఒక దివ్యమైనటువంటి ఆత్మశక్తి. ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఈ భూమి అనేది ఒక నాటక రంగస్థలం. సృష్టి అనే నాటక రంగస్థలంలో నేను మానవ జన్మ తీసుకున్నాను. ఈ మానవ జన్మ నాకు అనేక జన్మల కర్మఫలాలను వలన ఏర్పడినటువంటి ఈ శరీరంలో ఉన్నాను. జన్మ జన్మల కర్మఫలాలను అనుభవించుటకు ఈ జన్మ కూడా నాకు మానవ జన్మే వచ్చింది. అయితే సంసారం అనే సాగరంలో మునిగి సుఖదుఖాలకు లోనవుతూ జీవిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ అయ్యింది. ఆయన నాతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక చైతన్య శక్తి స్వరూపాన్ని. భౌతిక ప్రపంచంలో నాకు తల్లిదండ్రులు ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి వారు. వారి పోషణలో పెరిగినటువంటి ఈ శరీరాన్ని ఒక తాత్కాలికమైనటువంటి నాటకంగా భావిస్తున్నాను. నిజానికి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వం ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే అని పరమాత్మ బోధించాడు. ఇంకా నాకు అనేక గుణాలు ఉన్నాయి. అవన్నీ నేను మరచిపోయి మానవునిగా జన్మ తీసుకొని ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా అనేక కర్మలను చేస్తూ వచ్చాను. సృష్టి అనే నాటక రంగస్థలంపై నేను ఈ జన్మలో ఈ పేరుతో నటిస్తూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను. నా యొక్క పాత్ర అయిపోగానే ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. ఎందుకంటే నా నివాసం ఆ పరమేశ్వరుని యొక్క విశ్వరూపంలో నా నివాసం. నా యొక్క స్వరూపం దివ్యజ్యోతి స్వరూపం. ఎందుకంటే నాకు తల్లి, తండ్రి, సర్వస్వం అయినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆయన అనంత కాంతివంతుడు, దయామయుడు, కరుణాసాగరుడు, ప్రేమమూర్తి, నిశ్చల నిర్మల పవిత్రమైనటువంటి స్వరూపం. ఇంటి గుణాలే నాకు ఉన్నాయి అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ నేను మరచిపోయాను. నేను ఇప్పుడు ఒక నిశ్చలమైన, నిర్మలమైన, పవిత్రమైన, ప్రశాంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. నేనే ఒక చైతన్య శక్తిని. ఈ చైతన్య శక్తి నిశ్చలత, నిర్మలత, పవిత్రకు ఆధారమైనటువంటి శక్తి ఎటువంటి దుష్కర్మలకు లోను కాదు. ఈ సృష్టి అనే నాటక రంగ స్థలంపై ఈ జన్మ తీసుకొని అనేక కర్మలు చేస్తూ వస్తున్నాను. ఈ యొక్క శరీరంలో ఉండి పాపపుణ్యాలను గమనించలేదు. ఇలా ఎన్ని జన్మలు గడిచాయో నాకు అర్థమవుతూ ఉంది. ఆ జన్మల యొక్క కర్మఫలాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా తండ్రి, తల్లి, సర్వస్వం అయినటువంటి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన అవన్నీ కూడా నా నుంచి దూరం అయిపోతూ ఉన్నాయి. నేను ఒక పవిత్రమైన, నిశ్చలమైన, నిర్మలమైన, ప్రశాంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం నాకు తాత్కాలికమైనది. ఇది శాశ్వతమైనది కాదు. నేను మాత్రమే శాశ్వతమైన శక్తిని. ఈ శరీరం బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి అవస్థలతో నశించి చివరకు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టవలసిందే. ఈ శరీరం విడిచిపెట్టే లోపలే నాకు ఇప్పుడు దొరికినటువంటి అవకాశం ఈ యొక్క జ్ఞానాన్ని ఆనందిస్తూ, అభినయిస్తూ, జపిస్తూ, తపిస్తూ నా తల్లి, తండ్రి, సర్వస్వమైనటువంటి ఆ పరమేశ్వరునికై నేను వేడుకుంటున్నాను. ఆయన సందేశాన్ని వినదలుచుకుంటూ గ్రహించడానికి సృష్టి అంతా, విశ్వమంతా నిబిడీకృతమై నిండి ఉన్న
పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి ఆ తండ్రి నా యొక్క మనోవేదనను విని నాకు అనంత శక్తి రాశిని నాలో ప్రవేశపెడుతున్నాడు. సత్యస్వరూపమై, ధర్మస్వరూపమై, నిత్య నిర్మలమై, శాశ్వత ప్రశాంతమైన నీ రూపాన్ని దర్శించుకోరుకుంటున్నాను తండ్రి. ఓ తల్లి, నీవే నాకు సర్వస్వం. ఓ ప్రభువ, నా యొక్క సుఖదుఖాలను క్షమించి వాటిని నుండి నన్ను విముక్తిని చేసి నాలో ఒక ప్రశాంత జ్యోతిని వెలిగించు. నీ అపారమైన కరుణ, విశ్వమంత ప్రేమ, దయ, జాలి నాకు కలిగించు. నేను ఒక దివ్య జ్యోతి స్వరూపాన్ని నాకు తెలియజేశావు. ఇప్పుడు నిన్ను చేరుకొనుటకు ఈ విశ్వమంతా నిండి ఉన్న నీ అద్భుత జ్యోతి స్వరూపంలోకి నేను ప్రవేశించుటకు నాకు అనుమతి కోరుతున్నాను. ఓ తండ్రి, ఓ తల్లి, ఓ ప్రభువ, ఓ పరమేశ్వర, నేను అతి దీనురాలనై నీ కొరకు పరితపిస్తూ ఉన్నాను. పరిపరి విధాలా వేడుకుంటూ ఉన్నాను. నన్ను అనుగ్రహించు, కరుణించు. ఇంతవరకు ఈ శరీరమే నేనేటువంటి భ్రాంతిలో పడి చేయరాని కర్మలు ఎన్నో చేశాను. మీరు సర్వశక్తి స్వరూపులు, సర్వజ్ఞాన స్వరూపులు, సర్వ ఆత్మస్వరూపులు, పరమాత్మ స్వరూపులు, పరమేశ్వరులు. సర్వత్రా నిండి ఉన్నటువంటి మీ దివ్య తేజస్సుని నేను ఎలా దర్శించగలను, ఎలా తెలుసుకోగలను? ఓ ప్రభువ, నీ అనంతమైన ప్రేమ నాపై కురిపించు. ప్రేమామృతాన్ని నాకు ప్రసాదించు. శరీరం ధరించాక నేను పొందుతున్న మనోవేదనను నుండి నన్ను కాపాడు. నా మనోవేదనను తొలగించడానికి మార్గం ఇదొక్కటే అని నాకు గుర్తించాను. నిన్ను నిత్యం నా యొక్క హృదయంలో కొలువు తీర్చుకుంటాను, నిలుపుకుంటాను, వేడుకుంటాను, ప్రార్థిస్తాను. ఎందుకంటే ఈ సర్వకర్మల ప్రభావాన్ని తొలగించగలిగేటటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది. మీరే మా అసలైనటువంటి తల్లి, తండ్రి, గురువు, సర్వస్వం. ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, ఓ ప్రభువ, నన్ను ఒక పవిత్ర ఆత్మగా మార్చు. ఇప్పుడు మీ దయ వలన, మీ అనుగ్రహం వలన నేను పవిత్రమైన ఆత్మగా మారిపోతూ ఉన్నాను. మంచి చెడుల విచక్షణ జ్ఞానం నాలో పూర్తిగా ప్రవేశిస్తూ ఉంది. నేను అతి దీనురాలనై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఈ శరీరమే శాశ్వతమని, ఈ శరీరానికి సంబంధించిన భవబంధాలు అవన్నీ కూడా నిజమని, వాటి ద్వారా ఆనందం పొందాలని ప్రయత్నించి చివరకు అనేక దుఃఖ సాగరంలో మునిగిపోయి ఆ వెలుపలకు రావాలో తెలియక అలమటిస్తున్నాను. ఎవరో నాకు తెలియజేశారు. మీకు అనేక కోట్ల వందనాలు, కోటాను కోట్ల ధన్యవాదాలు. మీ ప్రేమకై నేను వేచి ఉంటాను. శాశ్వతమైన ఈ శరీరము నుండి నేను చేసిన అనేక కర్మలను మీరు దయతో స్వీకరించి నన్ను ఒక పరిశుద్ధ ఆత్మగా మార్చివేయండి. ఇప్పుడు మీ అనంతమైన ప్రేమ, దయ, కరుణ వలన నేను పవిత్ర ఆత్మగా మారిపోతున్నాను. సుఖదుఖాల మాయ నుండి ప్రసన్నంగా బయటికి వస్తున్నాను. స్వరూపం ఒక జ్యోతి స్వరూపం అని నాకు అర్థమైంది. జ్ఞానజ్యోతి నాలో వెలిగించుకుంటున్నాను. నా ఆత్మ ఒక జ్ఞానజ్యోతిగా తెలిసింది. నేను ఒక చైతన్య శక్తిని, నేను ఒక శాంతి స్వరూపాన్ని, నేను ఒక ప్రేమ స్వరూపాన్ని, నేను ఒక పవిత్రమైనటువంటి ఆత్మను. నిశ్చలమైన, నిర్మలమైన, మనోహరమైన, పరమానందభరితమైనటువంటి నా యొక్క స్వరూపమేవో మీరు నాకు తెలియజేస్తున్నారు. మీరు చెప్తున్నదని నాకు వినబడుతూ ఉంది, నాకు అర్థమవుతూ ఉంది. ఎన్ని జన్మల పుణ్యమో ఈ యొక్క అదృష్టం నాకు లభించింది. నా సర్వ దుఃఖాలు మాయమైపోతున్నాయి. మానవ జన్మ ఎంత ఉత్తమమైనదో అర్థమవుతూ ఉంది. ఈ యొక్క ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుస్తూ ఉంది. నీవిచ్చినటువంటి ఈ ప్రాణశక్తిని, నాలో ఉన్న మీ యొక్క శక్తిని నేను పవిత్ర కార్యక్రమాలకే ఉపక్రమిస్తాను, వాటికే ఉపయోగిస్తాను. మీరు చెబుతున్నారు మానవ జన్మ ఉత్తమమైనది, ప్రాణం విలువ చాలా గొప్పది. ప్రాణాలను నిలబెట్టుకొనుటకు అనేక ధర్మ కార్యక్రమాలను చేయుచు ధర్మబద్ధంగా నడుచుకుంటాను. సత్యం
ఆచరిస్తాను. ఈ శరీరంలో నీవిచ్చినటువంటి ఈ ప్రాణశక్తి మరలా నీవు పిలిచేంత వరకు ఈ శరీరంలోనే ఉండి నేను సత్కర్మలు చేస్తాను. సర్వాంతర్యామైన మీరు సదా నాకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. తృప్తి అంటే ఏమిటో అర్థమైంది. జన్మ కర్మల వలన సంభవించినటువంటి ఈ యొక్క జీవితం తృప్తిని అనుభవించాలి అనేది అర్థమవుతూ ఉంది. ఆశ దురాశలకు పోకుండా ఆశావాదిగా జీవించి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండగలను అనేటువంటి ధైర్యం నాలో ప్రవేశిస్తోంది. నేను ఇప్పుడు మీ యొక్క దర్శన భాగ్యంతో మీ దివ్య తేజోమయ కాంతివంతమైనటువంటి మీ యొక్క విశ్వరూపంతో ఈ విశ్వరూప దర్శనంతో నేను అతి శక్తివంతుడుగాను మనోబలం, ఆత్మబలం, ఆత్మశక్తి, సకల ధైర్య సాహసాలు అన్నీ కూడా నాలో ప్రవేశిస్తున్నాయి. ఉత్తమమైన గుణాలు ఎన్నో మీ నుండి నాలో ఒక్కొక్కటిగా ప్రవేశిస్తూ ఉన్నాయి. అవన్నీ నన్ను నూతన ఉత్సాహంగా మార్చివేసి నాలో ఒక నూతన శక్తిని ప్రసాదించింది. నేను జ్యోతిస్వరూపమై మీ విశ్వజ్యోతి స్వరూపంలో ప్రవేశించి మిమ్మల్ని దర్శించినందువలన నాకు జ్ఞానం అంటే అర్థమైంది. సర్వజ్ఞుడు, సర్వజ్ఞత నాలో కొంచెం ప్రవేశపెట్టండి. అనంతమైన సహన స్వరూపులైన మీరు నాకు సహనాన్ని కలగచేయండి. సృష్టి అంతా ఓజస్సుతో వెలిగిపోతూ ఉంది. అటువంటి ఓజస్సును నాకు కొద్దిగా దయచేయండి. ఓ పరమేశ్వర, నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ ఎల్లప్పుడూ నాపై ఉంచండి. మీరు సమస్త తేజోమయులు. ఆ తేజస్సును కూడా నాకు కొద్దిగా ప్రసాదించండి. అతి భయంకరమైన మీ వీరత్వం నాకు అర్థమైంది. అటువంటి స్వభావాన్ని నాకు కొద్దిగా దయతో ప్రసాదించండి. కరుణతో నన్ను ఆదరించండి. ఇది వరకు అజ్ఞానములో నేనే శక్తివంతుడను, నేనే బలవంతుడను, నేను చేసినదే సత్యము, నేను చేసినదే శాసనము అన్నట్టుగా జీవించాను. ఇప్పుడు అవన్నీ మాయమైపోయింది. అవనే నాలో లేదు. ఎందుకంటే మీ యొక్క దర్శన భాగ్యం సర్వ పాపాలను హరించి మీ దివ్య జ్యోతి స్వరూపం నన్ను ఒక పరిపూర్ణుడిగా మార్చివేసింది. అగ్ని ప్రవేశంలో ప్రవేశించి బయటకు వచ్చినటువంటి ఒక శక్తిగా మార్చేసింది. నేను పవిత్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను. ప్రాణం ఎందుకు నిలుపుకోవాలో నాకు అర్థమవుతూ ఉంది. నాలో కలిగే కష్టాలు, బాధలు, త్రివిధ దుఃఖాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ దుఃఖాలన్నిటినీ కూడా మీరు గరికతో సమానంగా తీసి పారేశారు. ఒక పవిత్ర ఆత్మగా మారిపోయారు. ఒక పరిశుద్ధమైన చైతన్య స్వరూపమైన ఆత్మ అని నాకు అర్థమైంది. ఈ శరీరం తాత్కాలికమైనది. ఇది ఎప్పటికైనా విడిచిపెట్టాలని నాకు పూర్తిగా అర్థమైంది. నేను అనే అహం నా నుండి వెళ్ళిపోయింది. నేను కాదు, సర్వస్వం మీరే. సర్వత్రా నిండి ఉన్న మీ యొక్క దివ్య జ్ఞాన స్వరూపం తెలుసుకోగలిగినందున ఇప్పుడు నేను ఒక పవిత్రమైన, నిశ్చలమైన, నిర్మలమైన, ప్రశాంతమైనటువంటి ఆత్మైక శక్తిగా గుర్తించాను. ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, దయామయ, కరుణామయ, ప్రేమమయ, స్వచ్ఛమైన, పవిత్రమైన మీ ప్రేమను నాకు దయచేయండి. నా మీద కొద్దిగా అమృత వర్షంలా కురిపించండి. ఎందరో మహాత్ములు, ఎందరో యోగులు, ఎందరో పుణ్యాత్ములు మీ యొక్క అనుగ్రహానికి గురి అయి ముక్తిని పొందారు, జీవన్ముక్తులయ్యారు. అటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అందించారు. మీ యొక్క దయ, ప్రేమ, కరుణ, పవిత్రత నేను నాలో నింపుకుంటున్నాను. కనుక నేను ఇప్పుడు ఒక నూతన శరీరంగా మారిపోతూ ఉన్నాను. ఉన్న ఈ శరీరం నూతనంగా మారిపోయింది. మీరు ఇచ్చిన ఈ ప్రాణశక్తి ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను అతి పవిత్రంగానే జీవిస్తాను. నాలో చైతన్యవంతంగా ఉన్న మీరు నాకు ఎప్పుడు సర్వదా సర్వకాల సర్వావస్థల యందు మీ యొక్క ధ్యానంలోనే ఉంటాను. మీరు చేసిన మట్టి బొమ్మని నేను శరీరం ఒక మట్టి బొమ్మని గ్రహించాను. సాక్షాత్తు పరమేశ్వర పరమాత్మ స్వరూపులైన మీరు వేడిన వారిని కరుణించారు. ఎంతోమంది భక్తులు ముక్తి పొందారు, జ్ఞానులు యోగసిద్ధిని పొందారు. ఈ యొక్క దివ్య దర్శనంతో, మీ యొక్క శక్తివంతమైన మాటలతో ఒక చైతన్యంగా మారిపోతూ ఉన్నాను. నూతన చైతన్య శక్తి నాలో ప్రవేశిస్తుంది.
అమిత ధైర్యము, ఉత్సాహము, ఉల్లాసము ఇప్పుడు నెలకొని ఉంది. నా కర్తవ్యం ఏమిటో నాకు పరిపూర్ణంగా అర్థమైంది ప్రభు. ఈ శరీరం మీరిచ్చిన అద్దె ఇల్లు లాంటిది. మీరు ఖాళీ చేయమన్నప్పుడు నేను ఖాళీ చేసి వెళ్ళనటువంటి జ్ఞానం నాకు అర్థమైంది. ఇంతవరకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా మీరున్నారని ధైర్యంతో జీవిస్తాను. సత్య మార్గంలో ప్రవేశిస్తాను, ప్రయాణిస్తాను, ధర్మాన్ని ఆచరిస్తాను. ఎందుకంటే మీరే సత్యం, మీరే ధర్మం, సకల ధర్మాలు మీరే, సకల శాస్త్రాల సారాంశం మీరే. యొక్క దయ అమృత వర్షంలా నిత్యం నా పైన ప్రసరిస్తూ ఉండాలి. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ ప్రభువ, అన్నీ మీరే అని నాకు పూర్తిగా అర్థమైంది. ఈ దివ్య దర్శనంతో మరలా నేను పునీతుడనయ్యాను, పునీతురాలనయ్యాను. ఎలా జీవించాలో జీవన సారం అర్థమైంది. విజయాంతరంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరకు ఇలాంటి గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మీ యొక్క దర్శన భాగ్యం లభించింది. అప్పుడు అర్థమైంది, ఈ శరీరం అంటిపెట్టుకున్న నేను చేయవలసినటువంటి సత్కర్మలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కర్మలను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన అది మహాపాపమై మరల పాపకర్మల వలన అనేక నికృష్ట జన్మలు ఎత్తి అనుభవించాలనేటువంటిది అర్థమైంది. ఆత్మహత్య మహాపాపమని ఎందుకన్నారో ఇప్పుడు పూర్తిగా గ్రహించాను. మీరు ఈ శరీరాన్ని నాకు ఇచ్చి ఈ బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చి మీ యొక్క ప్రేమకు, కరుణకు, దయకు పాత్రులవుతాను. ఎందుకంటే నాకు తల్లి, తండ్రి, సర్వస్వం మీరే అయినటువంటి సత్యగుణ స్వరూపులు, ధర్మగుణ ప్రభావులు, తేజోమయులు, సకల గుణ సంపూర్ణులు వంటి తల్లి, తండ్రి మీకు నేను చెడ్డ పేరు తేను. కార్యక్రమాలు చేయడం వలన నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది కనుక ఇక అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయను. ఈ శరీరాన్ని ఒక పవిత్ర రథంగా భావిస్తాను. సంసారం అనే ఈ సాగరములో, భౌతిక ప్రపంచంలో ప్రయాణిస్తూ ఇదంతా ఒక నాటకంగా భావిస్తాను. అందరం కేవలం మీరు ఆడించే బొమ్మలమని నాకు అర్థమైంది. మీ ఆటలోని పాత్రధారులమని మాకు అర్థమైంది. పరమాత్మ, నేను జీవాత్మను, అనగా మీ ప్రతినిధిని. శరీరం పరోపకారానికై ఉపయోగిస్తాను. యొక్క దర్శన భాగ్యంతో, మీ యొక్క దివ్య వాక్కులతో లో ఉన్న సర్వ దుఃఖాలు మాయమైపోయాయి. నేను పవిత్రుడయ్యాను. జన్మ జన్మల కర్మఫలాలు నన్ను ఇంక వేధించవు. ఇప్పుడు నాకు కలిగిన పవిత్ర అనుభూతి మహోన్నతమైనది, హిమాలయం శిఖరముల వంటిది. అతి పవిత్రమైన, నిర్మలమైన మీ చూపులు నాపై ప్రసరించడంతో నాలోని మనోమాలిన్యాలన్నీ వెళ్ళిపోయాయి. పై మీ ఆజ్ఞకు వినయ విధేయతలతో, నిర్మలత్వంతో, నిశ్చలత్వంతో జీవిస్తాను. నిత్యం చింతిస్తూ కూర్చోవడం ఒక చింత లాంటిది, అది ఒక చితి లాంటిదని మీరు తెలియజేస్తున్నారు. అటువంటి చింత ఇంకా నాకు లేదు. అంటే మీరు నాపై ప్రేమ చూపి ఉన్నారు. ఈ ప్రేమానురాగాలు, ఈ ఆదర అతిశయాలు సంపూర్ణంగా నాపై ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరే నా సర్వస్వం అని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు నన్ను ఎవరి మాటలు నన్ను వేధించవు, ఎవరి చేష్టలు నన్ను బాధించవు. నాపై ఎవరు ఈర్ష, అసూయ, ద్వేషాలు పెంచుకున్నా అవి ఏవి నన్ను అంటవు. ఎందుకంటే మీరు నా వెంటున్నారు. మీ ప్రేమ నాపై ఉంది. ఓ దయాసాగరమైన ప్రభువ, నేను మిమ్మల్ని మరలా వేడుతున్నాను. దయచేసి నన్ను నుండి ఎప్పుడూ మీరు వెళ్ళిపోకండి. నేను ఈ శరీరంలో ఉన్నంతకాలం మీ దయ నాపై ఉంటుందని విశ్వసిస్తున్నాను, సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఓ ప్రేమమూర్తి, సంపూర్ణమైన ప్రేమ మీ మీదనే ఉండాలని నాకు అర్థమైంది. మానవ సంబంధాల ప్రేమ తాత్కాలికమైనదని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు విశ్వమంతా మీరే గోచరిస్తున్నారు. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి మీ స్వరూపంగా నాకు అర్థమవుతూ ఉంది. ఓ దేవాది దేవ, ఓ మహానుభావ, ఓ పరమేశ్వర, పరమాత్మ, నీవే నాకు దిక్కు. అన్ని దిక్కులా ఉన్నవాడివి, నాకు దిక్కు కాకుండా పోతావా అనే విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సూర్య చంద్రాదులలో, ఇతర గ్రహరాశులలో ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి
పరిపూర్ణమైనటువంటి మీ స్వరూపమే కనబడుతూ ఉంది. నా మనసుకున్న వ్యాకులత, మానసిక ఆందోళన, మానసిక అస్వస్థత ఎంత మనసు చేసే మాయ అని నాకు అర్థమైంది. ఇచ్చిన సంపూర్ణ జ్ఞానం నాకు అతి ధైర్య సాహసాలను ఇస్తూ ఉంది. నాకు ఎలా జీవించాలో తెలియజేస్తూ ఉంది. అద్భుతమైన మహత్తరమైన జీవన వికాసం నాలో గోచరిస్తూ ఉంది. నేను ఒక నిశ్చలమైన ఆత్మను, నిర్మలమైన పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, అపూర్వ జ్ఞానం కలిగిన జ్యోతి స్వరూపాన్ని. మీరు ఆత్మ అని అర్థమైంది. నేనే ఒక చైతన్య శక్తి అని నాకు తెలియజేశారు. మీకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ ప్రియ బిడ్డను, ప్రేమైన పుత్రుడను. అలా అయినందువలన మీ యొక్క కరుణ, దయ, సర్వస్వం నా పైన ఎప్పుడు నిలిచి ఉంటుందని పరిపూర్ణమైన విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో నాలో ఉన్న సకల దుఃఖాలు, బాధలు అన్నీ వెళ్ళిపోయాయి. అనేక అనుమానాలు తీరిపోయాయి. కంటే సర్వత్రా నిండి ఉన్న మీ పరమాత్మ స్వరూపం నాలో ఉందని ఇప్పుడే గ్రహించాను. సన్మార్గమే మీ యొక్క మార్గమని నాకు అర్థమైంది. జన్మ జన్మల కర్మఫలాలు అనుభవించడానికి ఏర్పడిన ఈ శరీరాన్ని నేను ఒక తాత్కాలిక నావగా ఈ సంసార సాగరంలో ప్రయాణిస్తూ జీవనాన్ని గడుపుతాను. ఇక నిశ్చింతగా జీవించగలననే ధైర్యం నాకు పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు. మీరు నన్ను వెన్నంటే ఉన్నారు, నా ముందర ఉన్నారు. నా అంతటా చుట్టుపక్కల అంతటా కూడా మీరే నిండి ఉన్నారు. నా రక్షణ కవచంగా మీరున్నప్పుడు ఇక నాకు భయం ఎందుకు, ఆందోళన ఎందుకు, అధైర్యం ఎందుకు, పిరిగితనం ఎందుకు, అనుమానం ఎందుకు? ఆధ్యాత్మిక జ్ఞానం కన్నా మించిన జ్ఞానం ఇంకేదీ లేదని నాకు అర్థమైంది. మీ ప్రేమ, దయ, కరుణ చూపులు నాపై అమృత వర్షంలా కురుస్తున్నంతసేపు నాకు ఏ భయమూ ఉండదు. ఈశ్వర, నీవే తప్ప ఇతపరం నేను కోరను. నీ యొక్క పవిత్ర ప్రేమ ముందు అతి విలువైనది ఏదీ లేదు అని నాకు అర్థమైంది. ఈశ్వర, ఇంతవరకు మీలోనే ఉన్నాను. మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. చాలా ఆనందిస్తూ ఉన్నాను. సాకార రూపంలో ఉన్నటువంటి మీ ప్రతిరూపాలను అనేక దేవాలయాలలో దర్శిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని దర్శించడం వలన నేను ఆత్మశక్తిని నాకు అర్థమైంది. ఆత్మ అంటే పవిత్రమైనది, నిశ్చలమైనది, నిర్మలమైనది, ప్రేమస్వరూపము, దయ, జాలి, కరుణ ఇలాంటి అనేక ఉత్తమ గుణాలు కలిగినటువంటిది ఆ యొక్క ఆత్మస్వరూపం నాలో ఉంది. అది మీరై ఉన్నారు. నేను దీనికి వ్యతిరేకంగా చేస్తే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చినట్లే కదా. కనుక నా తల్లిదండ్రులైన మీకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా జీవిస్తున్నానని మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓ తల్లి, తండ్రి, ప్రేమమయ, ఇది నా ప్రార్థన. మీరు నాతో ఉన్నారనే ధైర్యం నాకుంది. ఈ విశ్వాసాన్ని నాలో నిరంతరం నింపుకుంటాను. అది ఒక శక్తిగా మారి ఈ సమాజంలో అందరి మధ్య ఎలా జీవించాలో నాకు శక్తినిస్తూ ఉంది. ఈ నూతన శక్తి, ఉత్సాహం నన్ను ఒక పవిత్ర స్వరూపంగా మార్చివేసింది. నేను మీ యొక్క దివ్య స్వరూపము నుండి మరలా ఈ భూమి మీదకి వచ్చి నా యొక్క మిగిలిన నాటకాన్ని పూర్తి చేస్తాను. మీరందరూ ఏకత్వం అని నాకు అర్థమవుతుంది. అనేక రూపాలలో ఉన్న మీరు మాత్రం ఒక్కరే. దైవం ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కడే. అదే ఏకేశ్వరోపాసన. ఈ ఏకేశ్వరోపాసనను నేను నిత్యం అనుసరిస్తాను. ఇక నాకు సెలవు ఇప్పించండి. నాలో నిత్య ధైర్యమై ఆత్మైక శక్తిగా మారిపోతున్నాను. ఇక వందనములు ప్రభువా, మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉండగలను. అలా ధ్యానం నేర్పిన సత్యనిష్ఠుడు శిష్యులను చూసి, తల్లులారా, నాయనలారా, ఇప్పుడు మీకు రాజయోగ ధ్యానం అంటే ఏమిటో అర్థమైంది కదా. మీరెవరు, మీ శరీరం ఎవరు మీకు అర్థమైంది కదా. ఆత్మజ్ఞానానికంటే మించిన ధ్యానం మరొకటి లేదు. ధ్యాన పద్ధతులు ఎన్ని ఉన్నా అది చివరకు ఆత్మదర్శనానికే దారితీస్తుంది.
పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికే మార్గం అవుతుంది. కనుక మీరందరూ కూడా గ్రహించాలి ఏమనంటే, ఆ ధ్యానం గొప్పది, ఈ ధ్యానం గొప్పది, ఈ ధ్యానం మంచిది, ఆ ధ్యానం మంచిది కాదు అనేటువంటి మీమాంస విడిచిపెట్టండి. జ్ఞానులు ఎవరితోనూ వాదించరు, తర్కించరు, సాధనే ధ్యేయంగా జీవిస్తారు అని సత్యనిష్ఠుడు ఆ రోజుకి రాజయోగ ధ్యానం ఒక విశేషాన్ని తెలియజేశాడు శిష్యులకు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణపాద సమర్పయామి. ఓం తత్సత్. అప్పుడు శిష్యులందరూ కూడా ఏదో ఒక అద్భుతమైన లోకంలో విహరించినట్లు వారి దివ్యానుభూతిని గురువుగారికి తెలియజేశారు. గురువుగారు సంతోషించి, నాయనలారా, ఇది నిత్యం చేయదగినది. ఒకరోజు విని మరొక రోజు వదిలేయడానికి ఇది ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిత్యం సాధన చేస్తూ ఉంటే మీలో ఒక అద్భుతమైన మార్పు కనబడుతుంది. అది మీకు ఎలాంటి స్థితికి తీసుకెళ్తుంది అంటే ఊహకు అందని విషయం అది. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా ఈ ధ్యానాన్ని అనుసరించవచ్చు. దైవానికి ఆత్మ నివేదనే దైవం యొక్క నైవేద్యం. ఈ సత్యనిష్ఠుడు ఆ రోజుకి తన ప్రసంగాన్ని చాలించాడు. హరోం హర భవహర